హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు మన రెసిపీ ఉండ్రాల పాయసం. మా సైడ్ దీన్ని ఆరిది అని అంటారు. ఈరోజైతే రెసిపీని చూపడుతున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే 1 చెంచా పంచదార అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే చిటికెడు ఉప్పు అనేది యాడ్ చేసుకొని వాటర్ బాగా మరగాలి, పంచదార అంతా కరిగిపోయినంత వరకు. ఇప్పుడు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోని బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పొడి బియ్యం పిండి తీసుకున్నాను. మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడైతే సైడ్ని పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత ఇప్పుడు ఒకసారి పిండి అంతా ఈ విధంగా దగ్గరికి చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చిన్న ముద్దల్లా తీసుకొని చిన్న చిన్న ఉండ్రాల్లా చేసుకోండి. ఈ విధంగా మీకు ఏ సైజు ఉండ్రాలు కావాలో ఆ సైజు ఉండ్రాలు అనేది ఈ విధంగా చేసుకోండి. నేను వీడియోలో చూపెడుతున్న విధంగా అయితే ఉండ్రాలు అనేవి చేసుకోండి. ఈ విధంగా ఉండ్రాలు మొత్తం చేసేసాను. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలోకి ఒక అర గ్లాసు పాలు అనేవి యాడ్ చేస్తున్నాను. అర గ్లాసు పాలు, గ్లాస్ నీళ్ళు అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి ఇవి బాగా మరగాలి. ఇవి మరిగేలోపు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బియ్యం పిండి తీసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసేసి ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తంగా పిండి అంతా కలిసేటట్లా కలుపుకోవాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా ఇగోండి, ఇంత చిక్కగా కాదు, ఇంత పలచగా కలుపుకోవాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా పిండి అంతా కలుపుకోవాలి. ఇలా చేస్తే ఆరిది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తడి బియ్యం పిండితోనైనా చేసుకోవచ్చు. ఇగోండి, పాలు మరగడం అయితే స్టార్ట్ అయ్యేవి, 2 పొంగులు వచ్చాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే ముందుగా చేసిన ఉండ్రాలు ఉన్నాయి కదా, ఉండ్రాలు అయితే యాడ్ చేస్తున్నాను. ముందు ఒకసారి పొంగింది, మరొకసారి పొంగింది కదా. ఇప్పుడు ఉండ్రాలు యాడ్ చేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాతే మనం గంటెట్టి కలపాలి, లేదంటే ఉండ్రాలు అనేవి విరిగిపోతూ ఉంటాయి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కలిపిన బియ్యం పిండి ఉంది కదండి, అదైతే ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ బాగా కుక్ అవ్వాలి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పంచదార అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పంచదార యాడ్ చేసిన తర్వాత ఒకసారి సైడ్ నుంచి ఈ విధంగా కలుపుకోవాలి. మీ స్వీట్నెస్ తగ్గట్టుగా కాకుండా ఇలా కరెక్ట్ కప్పుతో కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. పంచదార అయితే మరి ఎక్కువ స్వీట్ తిన్నోళ్ళైతే మరి కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఈ విధంగా కలుపుకొని దగ్గరికి కుక్ అవ్వనివ్వాలి. ఇవన్నీ ఇలాగ కొత్తమని ఉడుకుతున్నప్పుడు ఇలా సైడ్ నుంచి కలుపుకోవాలి. ఉండ్రాలు ఏవి చిదవకుండా ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరికి కుక్ అవ్వాలి. ఇవ్వండి, ఇప్పుడు కొద్దిగా దగ్గర పడ్డది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి తీసేసుకోవాలి ఉండ్రాలు అనేవి, పాయసాన్ని. ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు అనేవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కొబ్బరి ముక్కలు అనేవి ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఆరిది చేసాం కదా ఉండ్రాల పాయసం, అందులోకి యాడ్ చేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మీరు కూడా ఈ వినాయక చవితికి ఉండ్రాల పాయసం ఒకసారి చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది ఉండ్రాల పాయసం అనేది. ఒకసారి మాత్రంగా మన ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye friends.